యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావా? ఏం పీకుదామని వస్తున్నావు? నువ్వు ఛానల్ క్రియేట్ చేయగానే జనం నీకు హారతలు ఇచ్చి నాయన రా అని లోపలికి పిలుస్తారనుకుంటున్నావా? ఫస్ట్ 6 నెలలు నీ వీడియోని నువ్వు నీ కుక్క తప్ప ఎవడో చూడ్డు. ఎవడరా ఈ బేవర్స్ గాడు అంటారు. వీడి వాయిస్ నా లవడాలా ఉందంటారు. తట్టుకోగలవా? వాడు నేను 3 సెకండ్లలోనే స్కిప్ చేసి దింగేస్తాడు. వాడి వేలిని ఆపే దమ్ము నీ వీడియోకుందా? ఇక్కడ నీ కంటెంట్ ఎవడు కావాలి? ఎవడు ఎంత బట్టలిప్పి నాటకం ఆడితే, ఎవడు ఎంత నీచంగా ఆడుకుంటే వాడేస్తారు. నీ దగ్గర అంత సిగ్గుమాలిన బ్రతుకుందా? ఈ ఆల్గరిథం కూడా ఒక బోకుముండ. నువ్వు రక్తం కక్కి రాత్రింబవళ్ళు ఎడిటింగ్ చేసి చచ్చినా కూడా అది నేను దేకదు. కానీ ఎవడో ఒకడు పబ్లిక్ టాయిలెట్లో పడుకున్నా అని వీడియో పెడితే చాలు వాడిని లేపుద్ది. ఎవరితో ఒకటి బ్యాగ్ చూపిస్తే దాన్ని లేపుద్ది. నువ్వు ఎంత మంచి విషయం చెప్పినా పక్క ఛానల్ వాడి లవర్ గురించి తిట్టే వీడియో ఒకటి పెట్టినాడు అనుకో, 10 మిలియన్ల మంది దాన్ని నాకడానికి రెడీగా ఉంటారు. అప్పుడు నువ్వు కూడా వాళ్ళలాగే తమ్ముళ్ళ మీద ఒక లంచ్ బొమ్మ వేసి బ్రతికేస్తావు. నువ్వు ఎక్కడికి వస్తున్నావో తెలుసా? ఒక డిజిటల్ శ్మశానంలోకి. అక్కడ టాలెంట్ ఉండి గుర్తింపు లేకుండా చచ్చిపోయిన లక్షల ఛానళ్లు శవాల పడి ఉన్నాయి. నువ్వు ఇంకొక శవంలో మారాలనుకుంటున్నావా? చెప్పు. 2025లో ఆడియన్స్ ఒక రాక్షసుడు. వాడికి ఆకలి ఎక్కువ, వాడికి దయ లేదు. ప్రతి 3 సెకండ్లకి వాడికి ఒక కొత్త రక్తం కావాలి. వాడి దాహం నువ్వు తీర్చనే లేవు. నువ్వు మోటివేట్ చేస్తావా? 1000 మంది ఉన్నారు. కొన్ని డాన్స్ చేస్తావా? 1,00,000 మంది ఉన్నారు. కామెడీ చేస్తావా? ఆల్రెడీ 1,00,00,000 మంది ఉన్నారు. ఏం పీకాలని మాత్రం నన్ను అడగొద్దు. ఇక్కడ కంటెంట్ ముఖ్యం కాదు, కన్సిస్టెన్సీ అనే కుక్కను పెంచుకో. నువ్వు ఫెయిల్ అయినా చచ్చినా దానికి మాత్రం రోజు రొట్టె పెట్టాల్సిందే. ఇక్కడ ఆడియన్స్ దేవుళ్ళు అనుకుంటే నీ అంత లవ్ ఫుడ్ గాడు ఇంకొకడు ఉండడు. వాళ్ళు రక్తం మరిగిన పులులు. కొంచెం తేడా వస్తే నిన్ను పీకు తినేస్తారు. ప్రతిరోజు జనం మెచ్చి ముసుగు వేసుకోవాలి. వాళ్ళు బాగుంది అంటే బ్రతుకుతావు, చెత్త అంటే చేస్తావు. ఫస్ట్ కెమెరా కంటే ముందు నీ కాలర్ నువ్వే పట్టుకో, ఆ తర్వాత ఆడియన్స్ది పట్టుకో.